చీర గొప్పతనం గురించి మన తెలుగు పాటలతో ఎంతో మంది గాయకులు రచయితలు అద్భుతంగా వర్ణించి రాశారు పాడారు. అలాంటి ఓ చీర అత్యంత ఖరీదైనదిగా కళాఖండంగా రికార్డు సృష్టించింది. ఆ చీరలో దాగున్న విశేషాలు అద్భుతం, అడుగడుగున కళా ప్రతిరూపం. ఎందుకంటే అందులో ప్రసిద్ధ చిత్రకారుడు కుంచె నుంచి జాలువారిన చిత్రాలు, అమూల్యమైన ఆభరణాలు, నగలు కనిపిస్తాయి. అంత గొప్పగా తీర్చిదిద్దారు ఈ శారీని. దీని ఖరీదు లక్షలు పైమాటే. అంటే ఈ చీర ధరతో ఓ ఇల్లు కట్టేయొచ్చు. ప్రపంచ చీరల దినోత్సవం సందర్భంగా అత్యంత ఖరీదైన పెళ్లి పట్టు చీర, కలలకు నిలయమైన చెన్నై సిల్క్స్ కాంజీవరం పట్టు చీర విశేషాలు ఇప్పుడు చూద్దాం. ఈ చీర గిన్నిస్ వరల్డ్ రికార్డులో కూడా చోటు దక్కించుకుంది. దీన్ని డబుల్ వార్ఫ్ పద్ధతిని ఉపయోగించి చేతితో నేసిన చీర. ఇందులో 64 రంగులు షేడ్స్, 10 ప్రత్యేకమైన డిజైన్లు ఉంటాయి. ఈ చీర బరువు దగ్గరగా 8 కిలోలు. ఈ చీరలో బంగారం, వజ్రం, ప్లాటినం, వెండి, కెంపు, పచ్చ, నీలమణి, ముత్యాలు వంటి విలువైన రాళ్లను పొందుపరిచారు. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం 59.7 గ్రాముల బంగారం, 3.9 క్యారెట్ల వజ్రం, 5 క్యారెట్ల నీలమణి వినియోగించారు. అంత విలువైన వజ్రాలు కళాఖండాలకు నిలయం కావడంతోనే ఈ చీర గిన్నీస్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకుంది. జనవరి 5, 2008న ఈ చీర సుమారు 39 లక్షలు పైచిలుకే అమ్ముడుపోయింది. ఇప్పుడు దీని ధర రెండింతలుంటుంది. ఈ చీర తయారీకే దాదాపు 4000 గంటలు పైనే పట్టిందంట. మొత్తం 36 మంది నేత కార్మికుల కృషి ఫలితం ఈ చీర. మరో విశేషం ఏంటంటే ఇందులో ప్రఖ్యాత భారతీయ కళాకారుడు రాజా రవివర్మ 11 చిత్రాల ప్రతిరూపాలున్నాయి. ఆ శారీ పళ్ళులో గెలాక్సీ ఆఫ్ మ్యూజిషియన్స్ ప్రతిరూపం ఉంటుంది. ఇది సంగీత ప్రదర్శనలో నిమగ్నమైన 11 మంది మహిళల్ని వర్ణిస్తుంది. ఇందులో ప్రతి స్త్రీ ఒక ప్రాంతం లేదా కమ్యూనిటీకి సంబంధించిన విభిన్న దుస్తుల్ని ధరించి కనిపించడం విశేషం. కుడివైపు ఓ ముస్లిం మహిళ, ఎడమవైపు మరో స్త్రీ కేరళ సామాజిక వర్గానికి సంబంధించిన నాయర్ ముండు దుస్తుల్ని ధరించి చేతిలో వీణ వాయిస్తూ కనిపిస్తుంది. మధ్యలో ఆకుపచ్చ గాజులతో మరాఠీ శైలి చీర ధరించి మరో స్త్రీ కనిపిస్తుంది. ఇంతలా వివరణాత్మక పెయింటింగ్ చీరపై చిత్రీకరించడంతో ఈ చీర అత్యంత హైలైట్గా నిలిచిందని చెప్పొచ్చు. అయితే ఇన్ని ప్రత్యేకతలున్న ఈ చీరను 2 వెర్షన్లో తయారు చేసినట్లు సమాచారం. ఒకటి బెంగళూరుకి చెందిన వ్యాపారవేత్త తన 10వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా కొనుగోలు చేయగా, మరొకటి 2009లో కువైట్కు చెందిన ఒక వ్యాపారవేత్త కొనుగోలు చేశారట. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.